ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ అధికారి తెలిపారు. అల్పపీడనం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకిందన్నారు. రాబోయే 4 రోజుల పాటు ఏపీలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం నిన్న సాయంత్రం అదే ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలలో అది వాయుగుండంగా కేంద్రీకృతమై 21.4 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద ఉండేది. అది ప్రస్తుతం 21.7 డిగ్రీల అక్షాంశం, 89.5 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7:30-8:30 మధ్య బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండం తీరాన్ని తాకింది. ఈ వాయుగుండం దానికి అనుబంధిత ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజుల్లో వర్షాలు చెదురుముదురుగా పడతాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.